రైతు స్వరాజ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ బూర్గంపాడు మండలం నాగారం కాలనీలో తేజావతి లచ్చు గారి జామ తోటలో ఉన్నామండి. ఈ జామ తోట 1.5 ఎకరాల్లో వేశారు. ఇది ఏ వెరైటీ, దీనికి ఎంత స్పేసింగ్ ఉండాలి, వీటికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దీనివల్ల ఎంత లాభం సంపాదించారనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీరు జామ తోట వేశారు కదా, ఎన్ని ఎకరాలండి మొత్తం? ఎకరన్నారండి ఇది. ఓకే సార్. ఇది ఏ వెరైటీ? జామ తైవాన్ జామ అంటారు. ఓకే అండి. ఈ తైవాన్ జామ వేయడానికి మీకు స్పేసింగ్ ఎంత పెట్టుకున్నారు మొక్కలు వేయడానికి? మొక్కలు వేయడానికి ఫస్ట్ 9 అడుగులు అనుకున్నాం. అయితే మొక్కలు ఆయన ఏమన్నాడు, పత్తి కాపీ కటింగ్ అయింది కదా, 9, 5 పెట్టుకోండి. 9, 5 పెట్టుకుంటే కటింగ్ అయింది, చెట్టు కూడా పెరగదు, మంచిగా దిగుబడి ఎక్కువ వస్తుంది అని అన్నారు. అప్పుడు 9 అడుగులు ట్రాక్టర్ పాటు, 5 అడుగులే పాటలేదు. ఇప్పుడు గడ్డి బీక్కోవటం. ఎకరానికి ఓవరాల్ గా ఎన్ని మొక్కలు? ఎకరానికి 800 మొక్కలు. ఎకరానికి 800 మొక్కలు. 800 మొక్కలు. ఓకే, ఎకరానికి 800 మొక్కలు వేసారన్నారు కదా. అయితే ఈ మొక్కలు వేయడానికి అంటే ఎలాంటి ప్రాసెస్, గుంతలు ఎలా తీసారు? అడుగు ఎడల్పు, అడుగు లోతు పుల్లోని పెట్టి తీపిచ్చినాం. తీపిచ్చి ఎరువు దోలిచ్చినాం. పసుపులు ఎరువు దోలిచ్చి ఎరువు గోతికి ఒక్కొక్క పార వేసి అందులో గులకేసి మొక్కలు నాటినాం. ఓకే అండి. మొక్కలు నాటి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఇప్పుడు 4వ సంవత్సరం. ఇది 4వ సంవత్సరం. 4వ సంవత్సరం. ఓకే, ఈ మొక్కలు నాటి 4 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు కదా సార్. అసలు కాపు ఎప్పుడు స్టార్ట్ అయింది? స్టార్టింగ్ లో కాపు వేసే 2 నెలలకి స్టార్ట్ అయింది. అయితే మొక్కలు ఇచ్చాయని ఏమన్నారు, ఒక కాయ కాసి ఒక మండే పడిపోద్ది, 4 పల్వారు రావాలి, అప్పుడు మేము ఎగురు కటింగ్ కి వస్తాం. కటింగ్ చేసుకున్న తర్వాత మీరు కాపు నిలుచుకోండి. ఓకే, అప్పుడు 8 నెలలు వచ్చిన కాపు తెంపేసినాం. వాళ్ళు వచ్చి కూలోళ్ళని తీసుకొచ్చి మాకు ఎకరానికి 5,000 ఇచ్చి పై ఎగురు అంతా కోసుకొని పోయారు. కోసుకొని పోయి వాళ్ళు మళ్ళీ అంటుకట్టడానికి మాకు ఉపయోగం ఉంటుందని అన్నారు. మాకు ఎకరానికి 5,000 చొప్పున ఇచ్చి తీసుకెళ్లారు. ఓకే, అంటే ఈ కాపు రావడానికి 9 నెలల టైం పట్టింది. ఆపటానికి కాపు రావడానికి 2 నెలల కాడ నుంచి పూత పడుతూనే ఉంది. ఓకే, మీరు కాపు తీసుకున్నది 9 నెలల నుండి మంచిగా ఎక్కువ తీసుకున్నారు. కాపు తీసుకున్నాం. ఒక మొక్కకి ఎన్ని కాయలు వచ్చేసాయి స్టార్టింగ్ లో? స్టార్టింగ్ లో ఒక్క మొక్కకి 4 పొలాలు వచ్చినాయి మేడం. 4 పొలాలు వచ్చేవరకు మండకి ఒక 10 చెట్టుకి 30-40 కాయ 1/2 కేజీ సుమారుగా ఊరినాయి ఫస్ట్ లో. దాని తర్వాత చెట్టు పెరిగినట్టు ఇప్పుడు కాపు దిగుబడి చెట్టుకి 100 కాడ నుంచి 200 కాయలు పడ్డాయి. స్టార్టింగ్ లో 100 నుండి 200 వరకు. 2వ సంవత్సరానికి 100 నుంచి 200 పడ్డాయి. ఈ వల్ల 3వ సంవత్సరానికి బాగానే పడ్డది. ఈ సంవత్సరం కూడా చెట్లు మొత్తం వంగిపోయినాయి. వర్షం వల్ల వర్షం రోజు పడి పూతలో నీళ్లు నిలిచి మేము మందు కొట్టేది కాదే, ఈ నల్లిను ఈ తలిగి ఉన్న ఈ కాయంతా సూది బొక్కలు పుచ్చు వచ్చి మొత్తం కొన్ని పుచ్చు అయినాయి. ఓకే, అంటే మీరు జామ తోట వేసి 4 సంవత్సరాలు అయింది అని అంటున్నారు కదా, వీటిలో ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు? ఎక్కువ అంటే ఇప్పుడు ఈ శుభ్రంగా గడ్డి చేయటం, గడ్డి మందు కొట్టడం, శుభ్రం చేయటం, అట్ట చెట్టుని కింద అడుగు మందు వేయటం, పైన ఇదే మీరు అన్నట్టు కొప్పన పాసు అవి కొట్టండి, అవి రావు అని అన్నారు. ఇప్పుడు అట్నే కొట్టి ఈ వాతావరణం బట్టి అసలు ఇటు ఉంది తోట. ఓకే, వీటికి ఏమైనా పురుగులు వచ్చాయా? ఇప్పుడు పురుగులు వచ్చాయి. ఈ రెక్కల దోమలు, ఈ సోన పురుగు, ఆ ఈగలు అవి వాడుతుంటే ఆడాడ సోలార్ లైట్ బల్బులు అవి పట్ట పెట్టే కట్టండి, అవి ఎలుగుతూ పడతారని అనకొచ్చారు కొంతమంది. ఓకే, అంటే పండుగ రాకుండా ఉండడానికి స్టార్టింగ్ లో కొంచెం దీపపు ఎర్రలు లాంటి పెట్టుకోండి. అది ఇక్కడ దొరకదు, అది చాలా చోట్ల వస్తుంది, మీరు ఇస్తే మీరు రాసిస్తాం మీకు వస్తుంది అని అన్నారు. ఓకే, చూసారు కదండి. ఈ జామ తోటలో ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే పండుగ ఒకటి, పిండి నల్లి. ఎక్కువగా వీళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. దాంట్లో ఏంటంటే పండుగ రాకుండా ఉండడానికి స్టార్టింగ్ లో పూత దశలోనే దీపపు ఎర్రలు అనేవి పెట్టుకోవడం జరిగింది. దానివల్ల ఈ యొక్క పండుగ సమస్య అనేది తక్కువ అవడం జరిగింది. తర్వాత పిండి నల్లికి
వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దాన్ని ఎలా నివారించాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వారి మాటల్లో. చెప్పండి సార్, ఈ పిండి నల్లికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు రాకుండా ఉండడానికి? రాకుండా ఉండటానికి ఫస్ట్ లో ఈ కొప్పన పాసు, ఈ మల్లె తేన ఈ కొడితే రాదు అని అంటే, సరే కాయ ఇప్పుడు సైజు వచ్చినాయి కదా, చిన్న పిందులు ఎప్పుడు కొట్టుకోవాలంటే అప్పుడు కొట్టుకున్నాం. అప్పుడు పోయింది ఇది. ఈ వర్షాల వల్ల మళ్ళీ రోజు వర్షం కాబట్టి మేము మళ్ళీ కొట్టే వరకు కొట్టాలని అనుకునే వరకు కాయ సైజు పెరిగింది. సైజు పెరిగి కొట్టకూడదు. ఇది కొడితే మళ్ళీ కాయ మొత్తం మన చీమల మందు దోమ వాసన వస్తుంది కాయ, ఎవరైనా కొనరు అని అనేవరకు కొట్టట్లే ఈజీగా తయారైంది. ఓకే అండి. ఓకే సార్, ఇది 4 సంవత్సరాలు అవుతుంది కదా జామ తోట వేసి. దీన్ని మనం ఎంతవరకు కాపు తీసుకోవచ్చు దీని నుండి? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వరకు వస్తుందా? 8 సంవత్సరాలు పీకేయాలి. అప్పుడు దీని టార్గెట్ 8 సంవత్సరాలు. మళ్ళా వేయాలంటే మీరు మళ్ళీ మార్చుకొని సాలు మార్చుకోవాలి. మళ్ళీ ఈ జామ వద్దంటే మరి టైం జామాకి పురుగు వస్తుందని అంటే ఇప్పుడు వేరే ఇంకా 2-3 రకాలు ఉంటాయి. అవి కడియం నుంచి మంచి మొక్కలు వస్తాయి అవి ట్రాన్స్పోర్ట్ లో. దాన్ని కాపాడుకొని కవర్ కట్టుకోవాలి. కవర్ కట్టుకుంటే చెట్టుకి 50 కాయలు 30-40 నుంచి కవర్ కట్టుకుంటే కాయ అర కేజీ కన్నా పైన ఉంటుంది. మీరు 100 రూపాయలు కేజీ అమ్ముకోవచ్చు అని చెప్పవచ్చారు. 100 రూపాయల సారి ఇక్కడ కొనరు, చిన్న పెద్ద 20 కొంటారు, 20-30కి అడుగుతున్నారు. మరి అంత కవర్ కట్టి అంత బందోబస్తు చేసి 100 రూపాయల కాయలు అమ్మాలంటే ఇంకా మా దగ్గర ఇక్కడ ఎవరు కొనరు అని మేము అన్నాం. అనేది మీ ఇష్టం. మరి ఇట్లా కాబడితే కాయ కూడా ఊరదు, మొక్కలు కూడా మీరు చాలా దగ్గర వేసుకున్నారు అని చెప్పవచ్చు. ఒక సంవత్సరంలో మీకు ఒక ఎకరానికి ఎన్ని టన్నుల వరకు వచ్చిందండి ఆదాయం? ఫస్ట్ 2వ సంవత్సరానికి మాకు 1.5 ఎకరం మీద దాని ఖర్చు పోను 1,50,000 మిగులుతుందండి. 1,50,000. అదే పుచ్చు పురుగు రాకుండా కాపాడుకుంటే దాని ఖర్చులు ఒక 50,000 పోయినా ఒక 1,50,000 వస్తుంది. ఖర్చులు పోను 1,50,000 మిగులుతాయి. ఓకే అండి. అయితే లాస్ట్ క్వశ్చన్ మీకు, ఇది తోట 1.5 ఎకరంలో వేసారు కదా, ఇది వేయడానికి అసలు టోటల్ గా ఎంత ఖర్చు అయింది మీకు? మాకు వేయటానిగా ఒక మొక్క 15 రూపాయల చొప్పున ఇచ్చారు. 15 రూపాయల చొప్పున 12,000 మొక్కలు తెచ్చినాం. 12,000 మొక్కలకి ఇప్పుడు ఎంత అయిందో మీరే లెక్క చేయండి. మళ్ళీ ఈ పశువుల ఎరువు ఒక ట్యాడరు 3,000 రూపాయలు, 2 ట్యాడర్లు పశువుల ఎరువు తెచ్చినాం. ఒక 40 కేజీలు గులక తెచ్చినాం. కూలోళ్ళు గాతలు దోవటం ఒక 30,000 అయినాయి. మళ్ళీ బొక్కలు నాటడానికి ఒక 10,000 అయినాయి. చుట్టూ పెన్షన్ కి మెస్సుకి అవి ఒక 4 లక్షలు అయినాయి. అంటే టోటల్ గా అప్రాక్సిమేట్లీ అసలు ఎంత అయి ఉంటాయి ఒకసారి చెప్పండి. మొత్తం ఆ ఖర్చు ఒక 6 లక్షల దాకా అయినాయండి. 6 లక్షల వరకు అయినాయి 1.5 ఎకరంలో. ఏది బందోబస్తు చేయడానికి చుట్టూ పెన్షన్ గాని మెస్సు గాని మొత్తం ఈ మొక్కలు గాని గోతులు తోవటం గాని మళ్ళా బోర్ దించడం గాని. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైతులందరికీ కూడా ఇది ఉపయోగపడే వీడియో అన్నమాట. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.